జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు కదం తొక్కారు. అన్ని అర్హతలున్నా ఇంకా ఇల్లు రాకపోవటంపై కన్నెర చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూ ఆందోళన బాట పట్టారు. తమకు వచ్చిన ఇళ్లను అధికారులు రద్దు చేసి అనర్హులకు కేటాయిస్తున్నారని ఆగ్రహించిన వారంతా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి దండెత్తారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ప్రవేశించి నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి తమకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మరి ఆఫీస్ కాడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తిరిగి 3 బండ్లు తెచ్చుకున్న 3 బండ్లు ఖరాబ్ అయినాయి. ఇగో ఇది లాస్ట్ బండి, ఇది కూడా ఖరాబ్ అయింది. ఇన్నే ఉన్నాయి. నేనేం పాపం చేసిన నాకేమన్నా ఉన్నాయా? కార్ల బండ్ల బంగారం ఎండా ఏమన్నా గుంట జాగనా? ఇడికి వచ్చి మరి జాగలన్నా గుడి చేసుకొని ఉంటానే వచ్చిన. 20 సార్లు అప్లికేషన్ ఇచ్చినా కూడా మాకు పేరు వచ్చింది అంటారు. మళ్ళా వెనకసిరి మీటింగ్లు పెడుతారు. ఆడకట్ల మీటింగ్లు పెట్టి ఉన్నోళ్ళకే కటాయిస్తారు. ఉన్నోళ్ళకి పేర్లు వస్తున్నాయి, మా పేర్లు వస్తలేవు. వస్తుంది మీకు అనుడు మళ్ళీ వెనకసిరి చేతుల్లో పడతారు. ఇట్లా తిరిగి ఈ స్థితికి వచ్చినాం. ఓట్లు కావాలంటే ఇంటికి వస్తారు. ఈ ఓట్లు వేయండి అమ్మ చెప్తారు. 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం. ఎవరైనా వస్తున్నారా? ఎవరు వస్తలేరు. మేము చలిగి ఉండరు, ఏమైనా చేసుకోరు, మేము రామంటారు. ఇప్పియండి అంటే గిట్ల కూడా ఇప్పిస్తలేరు. ఎన్ని రోజుల నుంచి కిరాయికి ఉన్నారు. చిన్న పిల్లలకు తీసుకొని వస్తున్నారు. అన్నీ ఉన్నాక ఫోన్లు వస్తున్నాయి. అమ్మ రాని మీకు రూమ్లో వచ్చిరని. ఇంటి దాకా పోతేమో, ఆఫీస్ దాకా పోతేమో రాలేమ్మా, క్యాన్సిల్ అమ్మా అని చెప్తున్నారు. ఏదైనా ధర్నా చేద్దామంటే చేసి నిత్తలేరు. అంటే ఏంది ఎన్ని రోజులకి ఇక్కడ గిట్లా మరి చెప్పండి. చేతి గుర్తుని గెలిపియండి, మీకు ఎట్లయినా ఇల్లు వస్తుందని చెప్పారు. చేతి గుర్తు గెలిచింది. ఎక్కడ వచ్చింది? కేసీఆర్ సాబ్కి గెలిపిస్తేనే వచ్చినాయి. ఏదైనా వచ్చింది, పనులు జరిగినాయి. మోరీలు గిట్లనే ఉన్నాయి, అన్ని రోడ్లు గిట్లనే ఉన్నాయి, అన్ని గిట్లనే ఉన్నాయి. ఏ పని చేస్తలేరు అని ఇప్పుడు ఏంది ఎట్లా బతుకమంటారు? మాకు 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం, తపస్సు పడుతున్నాం, కానీ ఎవరు వచ్చిండ్రు రాలేరు, మాట్లాడలేరు. ఇక్కడ ఎవరికి ఏమన్నా అయినా అని ఎక్కడ దాకా సై చచ్చిపోవడం తప్ప మాకు ఏ ఆధారం లేదు. నా భర్తకు కాళ్ళు మంచిగా లేవు, నాకేం లేచి నడరాదు. ముస్లిం వాళ్ళకి ఇల్లు ఇస్తలేరు.